హైకోర్టు ఇంతకు ముందే ఈ బఫర్ జోన్లో ఉన్న హైదరాబాద్ హెచ్ఎండిఏ బఫర్ జోన్లో ఉన్న 2025 2525 చెరువుల్ని ఎఫ్టిఎల్లో ఉన్న బఫర్ జోన్లో ఉన్న చెరువుల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, లేదు హెచ్ఎండిఏకు ఉంది అని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ ఈ అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు అనుకుంటే ఇవాళ హైకోర్టు స్టే ఎందుకు విధించింది? ఎంఐసి న్యూస్ ప్రేక్షకులకు మరియు ప్యానెల్ మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. ప్రధానమైనటువంటి చర్చ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక రసవత్తరంగా జరుగుతున్నటువంటి హైడ్రా ఇస్ ద హైడ్రామా ఎవరి కోసం? అన్యాయంగా ఆక్రమితంగా వాళ్ళు ఎవరైతే చేస్తారో వారికి ఇది హైడ్రామా లాగా కనిపిస్తుంటారు. వాళ్ళ నాకున్న పరిజ్ఞానం ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్లో 168 చెరువులు ఉన్నాయి. మీరు కూడా గత హైదరాబాద్కు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల కింద వచ్చి ఉంటారు. మీరు కూడా ఒక మీడియాలో ఉన్నారు కాబట్టి మనము ఏ ప్రాంతంలో అయినా కానివ్వండి, మీరు సరూనగర్ తీసుకుంటారా, మేర్జాలం తీసుకుంటారా, రాజేంద్ర నగర్ తీసుకుంటారా, ఉప్పల్ తీసుకుంటారా, ఎక్కడైనా హైదరాబాద్ నడిబొడ్డున తీసుకుంటారా, వాటి ప్రాంతం ఎంత ఉంది, ఇవాళ వాటి చుట్టుపక్కల ఉన్నటువంటి కట్టడాలు ఏంటి అనేది చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. చిన్నపిల్లగాడిని అడిగినా కూడా చెప్తారు. ఇవాళ హైడ్రా విషయంలో ఎన్కన్వెన్షన్ కూలగొట్టినరు. ఎన్కన్వెన్షన్ ఇనాగరేషన్ కూడా ప్రముఖులే వచ్చి ఉంటారు నాకు తెలిసినంత వరకు. అయితే ఎవరు వచ్చారు, ఎవరు ఇనాగరేషన్ చేసినారు అనేది కాదు. వాళ్ళ ఎన్కన్వెన్షన్ పక్కకు ఉన్న ప్రాంతం మీరు పర్యవేక్షించినప్పుడు చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఇట్ ఈస్ అండ్ వెరీ నియర్ టు ద లేక్. ఇది పార్టీల కోసమో నేను కక్ష సాధింపుల గురించి మాట్లాడట్లేదు. ఒక ప్రభుత్వం కొత్తగా వచ్చినప్పుడు, లేకపోతే పాత ప్రభుత్వాలు ఎవరైనా కూడా ఇది సామాన్య ప్రజానికానికి మౌలిక వసతులకు లేకపోతే అభివృద్ధికి ఆటంకాలమైనప్పుడు ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉండాల్సినటువంటి ప్రాంతాలు, దేవాదాయ భూములు కూడా అట్లాంటి అన్యాక్రాంతమైనటువంటి వాటిని ఉక్కుపాదం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. ఆ దిశగా ఇవాళ వాళ్ళు చేసిండ్రని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ సందర్భోచితంగా నిన్న మొన్న ఒక విషయం జరిగారు. నేను కూడా వేరే ఛానల్స్లో వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఏం మాట్లాడానంటే, నాలాల మీద చాలా ఇల్లులు కట్టారు, గుడిసెలు వేసుకున్నారు, డబ్బాలు పెట్టుకున్నారు అంటే వాళ్ళకు గత్యంతరం లేక జీవనోపాధి కోసము సమకాలీన పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన వాళ్ళు అటువంటి పరిస్థితులు ఉంటారు. మరి వీళ్ళేంటంటే బ్రహ్మాండంగా 100 కోట్ల రూపాయల ఆస్తులు బిజినెస్ చేసుకోవడం కోసం ప్రభుత్వం యొక్క భూమి ఆక్రమించడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఇవాళ ఒక్క ఎన్కన్వెన్షన్ గురించే మాట్లాడుతున్నామండి. అన్ని పార్టీల నాయకులకు సంబంధించినటువంటి వ్యాపారాలు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు అందరూ ఉంటాయి. అందుకే ఈ హైదరాబాద్లో ఈ హైడ్రా ఏదైతే డెసిషన్ తీసుకున్నదో అది వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఉన్నోడికి చుట్టం అనే ఒక సామెత ఉంటుందండి. ఇలా ఆయన హైకోర్టు నుండి స్టే తీసుకొచ్చేస్తారు. వాళ్ళు రెవెన్యూ మ్యాటర్స్ ఫిల్ చేయాలంటే ఈ ఎన్కన్వెన్షన్ కట్టిన లైఫ్ కూడా అయిపోతుంది. ఇంకో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పడుతుంది సివిల్ మ్యాటర్స్ అన్నీ. అందుకోసం వీళ్ళు డబ్బులున్న వ్యక్తులు, పరపతి ఉన్న వ్యక్తులు ప్రభుత్వాలని అడ్డం పెట్టుకొని, ప్రభుత్వ అధికారులను అడ్డం పెట్టుకొని ఇవి చేస్తున్నటువంటి క్రమం. ఇటువంటి అన్యాక్రాంతము, ఆక్రమిత ప్రాంతాలను ప్రభుత్వం వెంటనే, అది ఏ పార్టీలకు కక్ష సాధింపు లేకుండా, ఏ పార్టీల ప్రాతిపదికన కాకుండా ప్రభుత్వం ఆధీనంలో ఉండాల్సినటువంటి 100,000 కోట్ల రూపాయల ఆస్తులని వీళ్ళు ధ్వంసం అంటే విచ్ఛిన్నం చేసేసి ప్రభుత్వ ఆస్తికి గండి కొట్టేటువంటి ఎవరైనా పార్టీలకు ప్రాంతానికి తేడాలైనా కూడా ఒక వాడి వెన్నులో వణుకుబడుతుంటుంది. నేనైతే దీన్ని స్వాగతిస్తున్నాను. కానీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి కూడా రేపు కనిపిస్తుంది. ఒకవేళ ఎన్కన్వెన్షన్ కూలగొడితే ఇవాళ రాష్ట్రం, దేశంలో కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. దీన్ని ఏదో కోర్టులో స్టేలు తీసుకొచ్చేసి, లేకపోతే జేగోలు తీసుకొచ్చేసి, కోర్టు నుండి ఇన్ఫ్లుయెన్స్ చేసేసి, మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా కొంచెం బెదిరించేసి ఓ 10-20 కూలగొట్టేసి దాని మీద ఒక రెగ్యులరైజేషన్ చేసుకోవాలి, దానికి మీరు పెనాల్టీ కట్టాలి,
దానికి 40% కట్టాలి, 30% కట్టాలి అంటే అప్పుడు ప్రభుత్వం ఈరోజు చిత్తశుద్ధితో చేసినటువంటి కార్యక్రమానికి చాలా నిరసన కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే మీరు ఎవరినో బెదిరించేసి మీరు ల్యాండ్ రెగ్యులరైజేషన్ చేసుకోవడం కోసము ఫీజులు రూపంలో మళ్ళా తీసుకొని మీరు ఆర్థిక లోటుపాటును పూడ్చుకోవడం కోసం చేసినటువంటి ఎత్తుగడ అనేటువంటి అపకీర్తి కూడా ప్రభుత్వం మూటగట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి చిత్తశుద్ధితోని కనుక చేస్తే ఎవరి కోసం చేసినా ఎవరికి వ్యక్తిగత మేలు కాకుండా, వ్యక్తిగత కక్ష కాకుండా చేస్తే ప్రభుత్వంని మాలాంటి న్యూట్రల్ అనాలిసిస్టులు కానీ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కాని వాళ్ళు తప్పకుండా దీన్ని స్వాగతిస్తారు. అయితే కోర్టు చెప్పండి. చెప్పండి చెప్పండి చెప్పండి. అయితే కోర్టు గురించి అన్నారు. కోర్టు గురించి గతంలో హైకోర్టు స్టే ఇచ్చింది అని అంటే అతనికి ఇప్పుడు కమిషనర్ గారికి ఇవ్వచ్చు కదా, రంగనాథన్ గారికి ఇవ్వచ్చు కదా, ఆయన పలానా డేట్లో కేసు అయింది, పలానా కేసు నెంబర్ ఇట్ ఈస్ అన్ అవైలబుల్ అన్ ఆన్లైన్, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆల్ ద కేసెస్ ఆర్ అవైలబుల్ ఇన్ ద డిజిటల్ మ్యాటర్.